నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఓవైపేమో అసెంబ్లీలో సవాళ్లు, ప్రతి సవాళ్లు నడుస్తున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఢిల్లీ నుంచి ఒక బాంబు పేలింది. ఆ లెటర్ బాంబు ఇప్పుడు ఏపీ అధికార కూటమికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోందిట. సాక్షాత్తు ప్రధానమంత్రి మోదీ క్యాబినెట్‌లో మంత్రే ఆంధ్రప్రదేశ్ రైతుల అప్పులపై పచ్చి నిజాలు బయటపెట్టారు. చంద్రబాబు హయాంలో రైతు పరిస్థితి ఏంటి? వైఎస్ జగన్ చేతికి మోదీ కావాలనే ఒక ఆయుధాన్ని అందించారా? దేశంలోనే మన రైతు అప్పుల్లో నెంబర్ 1 ఎలా అయ్యాడు? ఢిల్లీ నుంచి వచ్చిన ఆ లెటర్ వెనక ఉన్న అసలు రాజకీయమేంటి? ఈరోజు మన టాప్ స్టోరీలో ఆ లెక్కలేంటో విడమర్చి మరీ మీకు చెప్తాను. లోక్సభలో తాజాగా రైతుల అప్పులపై చర్చ జరిగింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఒక లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఆ గణాంకాలు చూస్తుంటే ఎవరికైనా సరే కళ్ళు బైర్లు గమ్మాల్సిందే. ఎందుకనంటే జాతీయ సగటు అప్పు 74,121 రూపాయలుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ రైతు సగటు అప్పే 2,35,554 రూపాయలుగా ఉంది. అంటే దేశంలో సగటు రైతు కంటే మన ఆంధ్రప్రదేశ్ రైతు దాదాపుగా 3 రెట్లు ఎక్కువ అప్పుల్లో ఉన్నాడు. దేశంలోనే అత్యధిక అప్పులున్న రైతుల్లో మన రాష్ట్రమే మొదటి స్థానంలో నిలిచింది. ఇది కేవలం అంకెలు కాదు, మన అన్నదాతల ఆక్రందన. ఈ రిపోర్ట్ ఇప్పుడు అమరావతి నుంచి ఢిల్లీ దాకా ప్రకంపనలు సృష్టిస్తోంది. సరే, ఇప్పుడు మన అసలు పాయింట్కి వద్దాం. కేంద్రం ఇచ్చిన ఈ డేటా ఏ కాలంలోది? అంటే ఏ కాలంది? అంటే ఏ ఇయర్ నుంచి ఏ ఇయర్ వరకు ఉంది అని అంటే జూలై 2018 నుంచి జూన్ 2019 మధ్య కాలంలోది. అంటే అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉంది ఎవరు? సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు. టీడీపీ, బీజేపీ కలిసి పాలించిన ఆ 5 ఏళ్ల కాలంలోనే ఆంధ్రప్రదేశ్ రైతు అప్పుల కుప్పగా మారాడని కేంద్ర రిపోర్టు సాక్ష్యం చెబుతోంది. 2014లో రుణమాఫీ చేస్తామని నమ్మించి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇక ఆ తర్వాత దాన్ని అరకొరగా అమలు చేయడం, గిట్టుబాటు ధర కల్పించకపోవడం వల్లే రైతు అప్పుల్లో కూరుకుపోయాడని విశ్లేషకులు అంటున్నారు. సరిగ్గా ఎన్నికలకు ముందు నాటి పరిస్థితిని కేంద్రం ఇప్పుడు బయటపెట్టడం చంద్రబాబును ఒక రకంగా డిఫెన్స్లో పడేయటమని మనం అనుకోవాలి. ఇప్పుడు ఇదే అంశాన్ని వైఎస్ జగన్ ఒక పదునైన ఆయుధంగా మార్చుకోబోతున్నారా? ఖచ్చితంగా అవుననే అనిపిస్తోంది. మీ పాలనలో రైతు అప్పుల్లో మునిగిపోయాడు, అందుకే ప్రజలు మిమ్మల్ని సాగనంపారు అని నిలదీయడానికి వైఎస్ జగన్కు పార్లమెంటు సాక్షిగా ఒక ఆధారం అయితే దొరికింది. 2019లో అధికారంలోకి వచ్చాక వైఎస్ జగన్ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడం, నేరుగా పెట్టుబడి సాయం అందించడం, ఇలాంటి ఎన్నో చర్యలు తీసుకున్నారు. అయితే తన హయాంలో జరిగిన మంచిని మాత్రం ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో వైఎస్ జగన్ కొంత వెనకబడ్డారనే విమర్శలున్నాయి. కానీ ఇప్పుడు బీజేపీ మంత్రే, బీజేపీకి సంబంధించిన ఒక కేంద్ర మంత్రే, సాక్షాత్తు ఆయన స్వయంగా బాబు పాలనలో రైతుల దీనస్థితిని బయటపెట్టడంతో వైఎస్ జగన్కు తనను తాను ఒక రకంగా డిఫెండ్ చేసుకోవడానికి, కూటమి పైన అటాక్ చేయడానికి ఒక గోల్డెన్ ఛాన్స్ దొరికిందని చెప్పాలి. ఒకవేళ వైఎస్ జగన్కు అసెంబ్లీలో సరైన అవకాశం దొరికితే గనక ఈ రిపోర్ట్తో కూటమి ప్రభుత్వాన్ని కడిగి పారేయటం ఖాయం. అయితే ఇక్కడ మరో ఆసక్తికరమైన చర్చ కూడా నడుస్తోంది. వైఎస్ జగన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని అటు టీడీపీ, ఇటు జనసేన నేతలు ఢిల్లీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నా అక్కడ బీజేపీ పెద్దలు మాత్రం వైఎస్ జగన్ పట్ల మెతక వైఖరితో ఉన్నారని టాక్ నడుస్తోంది, వినిపిస్తోంది కూడా. ఇప్పుడు ఏకంగా చంద్రబాబు పాత పాలనను ఇరకాటంలో పెట్టేలాగా కేంద్రం ఒక రిపోర్ట్ ఇవ్వడం వెనుక ఏదైనా రాజకీయం ఉందా? రాష్ట్రంలో మిత్రధర్మం పాటిస్తున్నాం, ఢిల్లీ స్థాయిలో మాత్రం బీజేపీ తన సొంత లెక్కలతో ఇక్కడ ముందుకెడుతోందా అనేదే ఇక్కడ మనకు ఎదురవుతున్న ప్రశ్న. మోదీ సర్కార్ కావాలని చంద్రబాబుపై సెల్ఫ్ గోల్ వేసిందా? ఇలా బీజేపీ తీరు అర్థం కాక టీడీపీ నేతలు ఇప్పుడు లోపల రగిలిపోతున్నారట. పైకేమో మిత్రులైన డేటా పరంగా బాబును కార్నర్ చేయడం ద్వారా వైఎస్ జగన్కు పరోక్షంగా మోదీ అస్త్రాన్ని అందించినట్లు అయిందని వారు భావిస్తున్నారు.
మొత్తానికి అసలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా, ఏ పార్టీ అక్కడ అధికారంలో ఉన్నా కావాల్సిందేంటి? రైతు రాజు అవ్వడమే. ఎందుకంటే రైతే దేశానికి అన్నం పెట్టేవాడు. కానీ ప్రస్తుతం రాజకీయ నాయకులు రైతులను కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తుపెట్టుకుంటున్నారు. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇక్కడ కేంద్రం వెల్లడించిన గణాంకాలు మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించే అవకాశం కనిపిస్తోంది. మరి ఈ అప్పుల అస్త్రం మనం ఇప్పటిదాకా ఏదైతే మాట్లాడుకున్నామో ఆ అస్త్రాన్ని వైఎస్ జగన్ అసలు ఎంతవరకు వాడుకోగలుగుతారు? దానికి కూటమి ప్రభుత్వం ఏమని సమాధానం చెబుతుంది? దీనికి కాలమే నిర్ణయం తీసుకోవాలి. అంటే కాలమే ఒక నిర్ణయం అనేది ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇస్తుంది కూడా. ఎందుకనంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 2, 3 సంవత్సరాలు గడిచిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలైపోయింది. మరో శ్రీలంక కనిపిస్తోంది. పాలనలో ఏమీ చేత కావట్లేదు. అసలు ఏం జరగట్లేదు. అలా గగ్గోలు పెట్టిన తెలుగుదేశం పార్టీ గాని, జనసేన గాని దీనికి ఏం సమాధానం చెప్తుందనేది మాత్రం కాలమే నిర్ణయిస్తుంది. నిజమే కదా! అప్పుల ఊబిలో కూరుకుపోయింది ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. మొన్నటికి మొన్న బడ్జెట్‌లో రాష్ట్రం అప్పుల్లో ఉందా? లేదా? అప్పులు ఎవరి ద్వారా ఎక్కువ పెరిగినాయి? దానికి సంబంధించి మొన్న బడ్జెట్‌లో చాలా గణాంకాలన్నీ కూడా బయటకొచ్చినాయి గదా! ఆ గణాంకాల మీద కూడా నేను ఒక రిపోర్ట్ అయితే మీకిస్తాను. టాప్ స్టోరీలో దానికి సంబంధించి కూడా ఒకసారి మనం చూద్దాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ అబద్ధాలు చెప్పడంలో దిట్ట అయిన ఆ 2 పార్టీలు ఈరోజు దీనికి ఏ రకమైన అబద్ధంతో సమాధానం చెబుతాయనేది కూడా వేచి ఉండాల్సిన పరిస్థితి. ఇది వాటి మన టాప్ స్టోరీ.